పేతురు రాసిన మొదటి పత్రికలో ఉన్నది, మొదటి అధ్యాయంలో 22వ వచనము. మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలిగినట్లు మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనసులను పవిత్రపరుచుకున్న వారై ఉండి ఒకరినొకరు హృదయపూర్వకముగాను మిక్కుటముగాను ప్రేమించుడి. ఇక్కడ ఈ వాక్య భాగంలో మనం గమనిస్తే మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు అంటాడు. మనం బర్త్ ఆఫ్ క్రైస్ట్ చూసినప్పుడు యేసయ్య కూడా ఎట్లా పుట్టిండంటే మనం పరిశుద్ధాత్మ మరియ ద్వారా పరిశుద్ధాత్మ గర్భము దాల్చి పరిశుద్ధాత్మనే ఒక ఫిజికల్ ఫామ్ తీసుకుంటది కదా. తీసుకున్నప్పుడు యేసయ్య మనకు జన్మించిండు. క్రిస్మస్ అని మనం సెలబ్రేట్ చేస్తాము. మనం కూడా తల్లి గర్భంలో పుట్టినాము, డిఫరెంట్ ప్లేసెస్లో పుట్టినాము. ఇదే విషయం కూడా దేవుడు ఈ మధ్య నన్ను ప్రేరేపించింది. ఈ ఈ దేవుని క్రమము ఏమో దాన్ని బట్టి మనం పోతున్నాము. సో మనం కూడా తిరిగి జన్మించాలి. తిరిగి జన్మించాలంటే ఎట్లా జన్మించాలంటే దేవుని వాక్య మూలముగా అక్షయ బీజం నుండి పుట్టింపబడాలి మనం. ఆ వాక్యం ఎవరంటే మళ్ళీ మనకు యోహాను సువార్తలో ఉంటుంది. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అని ఉంటుంది. అయితే దేవుడు ఫస్ట్ మన భూమి మీద దేవుడు పుట్టడం దేవుడికి కూడా రెండో జన్మ అవుతుంది. తిరిగి జన్మించిన వాడే యేసయ్య అన్నమాట. అసలు ముందు పుట్టిన పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి అయిన దేవుని దగ్గర ఉన్నప్పుడు కుమారుడు సపరేట్గా పుడతాడు. ఫస్ట్ భూమికి పునాదులు వేయకముందే పుట్టి నేను ఏర్పరచుకున్నా అని రాసి ఉంటుంది. అది ఏముంటుందంటే కీర్తనల గ్రంథంలో 2వ అధ్యాయంలో ఉంటుంది. 2వ అధ్యాయం 7వ వచనంలో ఉంటుంది. యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చెను, కట్టడను నేను నియమించదను. యెహోవా నాకు సెలవిచ్చెను, నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కనియున్నాను. సో ఇస్లాం ఫాలో అయ్యే చాలా మందికి అర్థం కానిది ఏంటంటే దేవుడికి ఎట్లా కుమారుడు ఉంటాడు, దేవుడు కుమారుడు ఉండాలంటే ఒక తల్లి ఉండాలి కదా. ఈ భూమి మీద ఉన్న నియమాన్ని బట్టి ఆలోచిస్తుంటాడు అన్నమాట. కానీ తండ్రి అయిన దేవుడు చెప్తున్నాడు, నేను నిన్ను కని ఉన్నాను అంటాడు అనమాట. కన్నాక మళ్ళీ 12వ వచనంలో ఉంటుంది చూడు, ఆయన కోపము త్వరలా రగులుకొనును, కుమారుని ముద్దు పెట్టుకొని లేని ఎడల ఆయన కోపగించును, అప్పుడు మీరు త్రోవ తప్పి నశించేదరు, ఆయనను ఆశ్రయించి వారందరూ ధన్యులు అంటాడు. సో నిత్యత్వంలో ఒక టైం ఉండే, అప్పుడు ఇంకా భూమి కూడా ఏం తయారు కాలేదు, ప్రపంచంలో ఏది దెర్ వాస్ నో క్రియేషన్ ఎట్ ఆల్. పరలోకము అసలు ఏది క్రియేట్ కాకముందు దేవుడు ఆయన లోపల నుండి సపరేట్ అవుతాడు అనమాట. అయినప్పుడు నేడు నిన్ను కని ఉన్నాను అంటాడు అనమాట. అందుకనే జగత్తు పునాది వేయబడక ముందే నిన్ను ఏర్పరచుకున్నానని అంటాడు అనమాట. అందుకే ఆయన ఏమన్నాడంటే కొలసీ పత్రికల దాన్ని యేసయ్య గురించి పర్టికులర్గా రాస్తాడు. దాన్ని ఏముంటుంది, ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. అదే సో ఆయన లేకుండా ఏది, ఆయనందు సర్వ సంపూర్ణత నివసించను. ఆయన శిలువ రక్తం చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందునైనను పరలోకమందునైనను, వాటన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధాన పరుచుకున్న తండ్రి అభీష్టం ఆయన అన్నాడు. ఈ సమాధాన సువార్తనే మనం యేసయ్య భూమి మీద వచ్చినప్పుడు లెక్క పెడుతున్నాం. సో దేవుడు ఫస్ట్ ఒకసారి ఆయన నుండి సపరేట్గా అయ్యి కుమారుడుగా పుట్టిండు. అక్కడ పుట్టినప్పుడు అక్కడనే జగత్తు పునాది వేయబడక ముందే వధింపబడిన దేవుని గొర్రె పిల్ల అని ఉంటాయి, ప్రకటన గ్రంథంలో రాస్తారు. సో అప్పుడు ఇంకా టైమే ఒక టైం అనేది కూడా ఇంకా దేవుడు ఎలిమెంట్ తయారు చేయలేదు అసలు, నో క్రియేషన్. సో నిత్యత్వం అనేది అక్కడ ఉన్నది. దేవుడు నిత్యత్వంలో దేవుడు కుమారుడిగా బయటకు వచ్చిండు. అందుకని సమీపింపరాని తేజస్సు అమరత్వం కలిగిన దేవుడిని ఎవడు చూడలేదు, చూడనేరరు అని రాస్తాడు పౌలు తిమోతికి రాసుకుంటాడు. సో అటువంటి తేజస్సు
దేవుణ్ణి చూడగలిగే పరిస్థితి ఎప్పుడు వస్తుంది అంటే ఆయన అదృశ్య దేవుని కుమారుడై వచ్చినందు తులసి పత్రిక రాసిన అనమాట. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడయ్యిండు అని అంటున్నాడు. యేసయ్య అప్పుడు బయటకు వచ్చిన తర్వాత ఫస్ట్ క్రియేషన్ అయింది అనమాట. అప్పుడు వచ్చి ప్రతిదానికి ఆయననే మూలమై తయారు చేసిండు. సో యేసయ్య మన మధ్యలో పుట్టడం సెకండ్ టైం అనమాట. ఫస్ట్ తండ్రి అయిన దేవుని నుండి కుమారుడు సపరేట్ అయినప్పుడు అది ఫస్ట్ బర్త్. సెకండ్ బర్త్ భూమి మీద తీసుకున్నాడు. మనమేమో ఫస్ట్ బర్త్ మన తల్లి గర్భంలో తీసుకున్నాము. సెకండ్ బర్త్ మళ్ళా ఆయన ఆత్మ ద్వారా తీసుకో. అదే ఇక రాసిండు, పేతురు రాసిండు ఏమేమంటే, మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవం గల దేవుని వాక్య మూలంగా అక్షయ బీజం నుండి పుట్టినవారు. అందుకని ఈ అక్షయ బీజం నుండి పుట్టినప్పుడే మనము తప్పకుండా నిత్య జీవానికి వారసులం అవుతాం. అక్షయ బీజం అంటే దానికి వాళ్ళ చావు ఉండదు అన్నమాట. అందుకని రెండవ మరణము మనకు రాదు. ఇప్పుడు మనం ఫస్ట్ మరణం చనిపోతాం కానీ సెకండ్ డెత్ ఉండదు. మనం సెకండ్ బర్త్ ఉన్నోడికి సెకండ్ డెత్ ఉండదు. సెకండ్ బర్త్ లేనోడు ఖచ్చితంగా సెకండ్ డెత్ అంటే అది నిత్య నాశనం ఉంటుంది అన్నమాట. బైబిల్లో రాసిన అంత డేంజరస్. సో క్షయ బీజం నుండి పుట్టినమా అక్షయ బీజం నుండి పుట్టినమా మన ప్రవర్తన మనము నిజంగా దేవుని ఆత్మ వలన పుట్టినప్పుడు తప్పకుండా దేవుని ఆత్మ వలన నడిపిస్తూ ఉంటుంది. వి ఆల్వేస్ ట్రై టు ప్యూరిఫై అవర్ సెల్వ్స్ అన్నమాట. ఈ అక్షయ బీజంలోకి ఉన్న క్వాలిటీ ఏంటంటే తప్పకుండా పర్ఫెక్షన్ కొరకు కోరుతూ ఉంటుంది అన్నమాట. అందుకనే ఆ ఆత్మ మన లోపల ఉంటుంది కాబట్టి మనం లోపల ఉన్న కల్మషం ఉన్నప్పుడు రెడీగా మనము దాన్ని బెటర్ చేసుకుంటూ పోతుంటాం. మారు మనస్సు అనే ఒక నేచర్ మనకు ఎప్పుడు ఉంటుంది. మన మనసు ఎప్పుడు రిజిడ్గా పెట్టుకోము. తప్పకుండా ఒక పరిస్థితి వచ్చినప్పుడు దేవుడు నడిపించినప్పుడు ఒకే ఇటు పోవాలంటే అట్లా పోవాలి. మనం వెరీ ఫ్లెక్సిబుల్ ఉంటాం అన్నమాట. అక్కడ దేవుని వాక్యానికి మనం ఫ్లెక్సిబుల్ ఉంటాం. ప్రపంచంలో ఇంకా దేనికి కూడా ఫ్లెక్సిబుల్ ఉండవు అనమాట. అక్కడ ఖచ్చితంగా మనం ఏమన్నా కానీ నేను వినేది లేదు, నేను ఇట్లనే ఉంటా, నష్టమైనా కష్టమైనా దేవుని కొరకు ఇట్లనే ఉంటా అని మనము కన్విక్షన్ తోటి ఉంటాం. దేవుడు చెప్పినప్పుడేమో కంప్లీట్గా ఫ్లెక్సిబుల్ ఉంటాం అనమాట. అట్లా అందుకనే ఇట్లా కుండ చేసేటోటి దగ్గర మట్టి ముద్దలాగా ఉంటాం మనం. ఎట్లంటే అట్లా చేయనిస్తాం అనమాట. రెసిస్ట్ చేయం, జీరో రెసిస్టెన్స్ ఉంటుంది దేవుని ఆత్మతో పుట్టిన వాడికి. అది కాకుండా మళ్ళీ వేరేగా దేవునికి ఆత్మకు విరోధమైన ఏదైనా వస్తే మాత్రము మనము లైక్ ఎ రాక్ అనమాట. రాయి ఉన్నట్టు ఉంటాం, స్థిరంగా ఉంటాం అనమాట, కదలము. ఈ రెండు నేచర్స్ మన మధ్యలో ఉంటాయి అనమాట. ఎక్కడ ఫ్లెక్సిబుల్ ఉంటామో అక్కడ ఉంటాం. ఎక్కడ ఎంత అంటే అంత మనం దేవునికి లోబడతాం. ఎంత లాజిక్ లేకుండా ఉన్న లోబడతాం మనం. ప్రపంచం నవ్వుతుంటుంది, కొన్నిసార్లు నష్టం వస్తుంది, కొన్నిసార్లు కష్టం వస్తుంది, అవమానం వస్తుంది, ఇవన్నీ అవుతుంటాయి కానీ మనం దాన్ని ఇట్లా తట్టుకుంటాం అన్నమాట. కానీ మళ్ళీ ఈ అపవాది కానీ అపవాదికి సంబంధించిన క్షయబీజం తోటి సంబంధించిన నేచర్ ఉంటే మాత్రం మనం తప్పకుండా దాన్ని ఫైట్ చేస్తాం. మనం ఈ నేచర్ డెవలప్ చేసుకోవాలి. అందుకనే ఇది అర్థం కానప్పుడు ఏమవుతుందంటే మనకు యోహాను సువార్తనే ఉంటుంది, కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలగలేదు, ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుష్యులకు వెలుగై ఉండెను అంట. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుతున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. ఇదే అనమాట దేవుడిచ్చిన వాక్యంతో వచ్చే కాంతి అన్నమాట అది. మనకు ఆ వెలుగు అన్నప్పుడు క్రిస్మస్ వచ్చినప్పుడు మనం బర్త్ ఆఫ్ క్రైస్ట్ గురించి మాట్లాడతాం. తర్వాత ఒక చుక్క వస్తుంది, ఆ చుక్క వచ్చి ఆ వెలుగుతోటి ఆ ఒక డైరెక్షన్ తీసుకుపోయినప్పుడు ఆ వెలుగుతోటి వాళ్ళు జీవము గల దేవుణ్ణి కనుగొంటారు. మళ్ళా అదే వెలుగుని మనకు చూపిస్తున్నమాట వాక్యం నుంచి. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుడై ఉండెను, దేవుని యుద్ధ ఉండెను, ఆ వాక్యం వెలుగై ఉండి ఎంతోమంది నడిపిస్తున్నది కానీ కొంతమంది చీకటి దాన్ని గ్రహిస్తలేదు అని. వెలుగుకు ఒక ఎమోషన్ ఉన్నది, చీకటికి ఒక ఎమోషన్ ఉన్నది. చీకటి వెలుగుని గుర్తుపడతలేదు అని అంటే ఈ వెలుగు అందరి లోపల ప్రకాశిస్తున్నది అంటే ఆ వెలుగే దేవుడు అడిగేది అనమాట. అంటే ఆ వెలుగు మన లోపల వచ్చినప్పుడు మనకు నెగిటివ్ ఐడియాస్ కానీ నెగిటివ్ థింకింగ్ కానీ ఉండదన్నమాట. అంధకార సంబంధమైన ఆలోచనలన్నిటినీ ఆ వెలుగుతోటి మనము డిఫీట్ చేయగలుగుతాం.
ఆ వెలుగే ఇప్పుడు వాళ్ళని ఫిజికల్గా యేసయ్య దగ్గరికి నడిపించినట్టు మనం చేసే ప్రతి పని కూడా దేవుని దిక్కే నడుచుకుంటూ పోతుంటాం అన్నమాట. లేకుంటే మనం దారి తప్పి వెళ్ళిపోతాం అన్నమాట. అందుకే నేనే మార్గం అని యేసయ్య ఎందుకన్నాడంటే ఆ మార్గం కంటిన్యూగా రెగ్యులర్గా మెయింటైన్ చేసుకుంటూ పోతా ఉంటాం. మార్గంలో పోయేటప్పుడు ఎన్ని రకాల పరిస్థితులు రాని అదే మార్గం మీద పోతాం. ఆ మార్గం ఎంత కఠినమైనది ఉంటుందంటే యేసయ్య చూపిస్తాడనమాట. అందుకే అన్నాడు ఏమనంటే ఆ ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడను గాని తను మృతుల నుండి లేపి తనకు మహిమపరిచిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన వారి నిమిత్తము కడవరి కాలమందు ఆయన ప్రత్యక్షపరచబడాను. సో కడవరి కాలమందు ప్రత్యక్షపరచబడడమే మనం క్రిస్మస్ అని సెలబ్రేట్ చేస్తున్నాం. కానీ అంతకంటే ముందే ఆయన మన కొరకు ప్రాణాలు అర్పించిండు అనమాట. అందుకే పరలోకమందున్నైనను భూమి మీదైనను ప్రతి ఒక్క దానికి కూడా ఆయన రక్తం ఆధారమై ఉంటది. భూమి మీద సమస్తం ప్రతిదానికి కావాలని అంటాడు. దీనికి సింబాలిక్ గా దేవుడు ఏం చేసిండంటే రెండు వృక్ష ఫలాలను పెట్టిండు. ఆది కాండంలో మనకు కనిపించేది అదే అన్నమాట. క్రియేషన్ గార్డెన్ ఆఫ్ ఈడెన్ లో జరిగిన స్టోరీలో ఉంటది. ఒకటేమో మంచి చెడ్డలను తెలివిచ్చే ఒక వృక్షం ఉంటది. ఇంకొకటేమో జీవ వృక్షం ఉంటది. మంచి చెడునిచ్చే వృక్షంలో ఉన్న దాన్ని తీసుకుంటే మాత్రం తినొద్దు దాన్ని. అది తింటే తప్పకుండా మీరు చచ్చిపోతారు నిశ్చయముగా అని చెప్తాడు దేవుడు. నిత్య జీవం ఇచ్చేది అందుకనే ఆదాము హవ్వలు ఆ పాపం చేసిన తర్వాత కెరూబులను పెట్టి ఖడ్గములను పెట్టి వాళ్ళ జీవవృక్ష ఫలం కూడా తింటారేమో ఇదే పాపపు స్వభావంతో మన జీవవృక్షం తింటే నిత్య జీవంలో నిత్య నాశనానికి పోతారు కదా అని దేవుడు వాళ్ళని అక్కడ అవాయిడ్ చేసి వాళ్ళని బయటికి పంపించేస్తాడు. రెండు చాయిసెస్ ఉంటాయన్నమాట. ఒకటేమో మంచి చెడులని వివేచన కలిగే ఒక హృదయం ఉంటుంది. తర్వాత అప్పుడు చెడుతనాన్ని వాళ్ళు డామినేట్ చేస్తూ ఉంటుంది. వాళ్ళ లోపల వెలుగుని వాళ్ళు ఫాలో కాలేక చీకటి దిక్కుపోతూ ఉంటారు. అక్కడ దేవుడు అంటాడు ఓకే ఇక్కడే నిన్ను ఆపాలి ఇప్పుడు. ఒకవేళ ఇట్లనే మీరు జీవవృక్ష ఫలం తింటే మన నిత్య జీవం అంతా కూడా నాశనానికి పోతారని దేవుడు అక్కడ ఆపినాక అక్కడ నుంచి మన చరిత్ర ప్రపంచ చరిత్ర స్టార్ట్ అవుతుంది. తరం వెంబడి తరం అయినాక మనం ఈ తరంలో పుట్టినాం. అందుకనే దానికి రెమెడీ ఏం చేసిండంటే యేసయ్య వచ్చి ఆయననే మార్గం చూపించండి. ఆ మార్గం ఎంత కఠినమైన మార్గం అంటే అందుకనే మొత్తం భూమిలో ఉన్న ప్రతి ఒక్కటి కూడా మనం ఆయన ప్రాణం పోయే అంత ఆ ఎఫెక్ట్ తీసుకుంటుంది అన్నమాట. ఆ పాత ఎంత టఫ్ ఉంటుంది అంటే యేసయ్య ఒకడే పోగలుగుతాడు. అందుకని ఆయన శిష్యులలో కూడా ఒక శిష్యుడు వచ్చినప్పుడు ఇటువంటి టఫ్ సిచ్యువేషన్ వస్తుంది నీకు అవమానం కలుగుతుంది నిన్ను వాళ్ళు సంహరించే పరిస్థితి వచ్చింది కాబట్టి నీకు ఇటువంటిది జరగకపోవును గాక అని అంటాడు. అంటే యేసయ్య అంటాడు సైతానా వెనుకకి వెళ్ళిపో అని తిడతాడు. శిష్యుని పేరు పెట్టి తిట్టాడు. ఆ ఐడియా సైతాన్ ఇచ్చింది అనమాట. ఎందుకంటే లాస్ట్ అటెంప్ట్ అదే చేస్తుంది. అంతకుముందు గెత్సెమనే తోట దగ్గర పోయినప్పుడు యేసయ్య శరీరం రక్తం అంతా ఒకలాగా ప్రార్థన చేస్తున్నప్పుడు తండ్రి అయిన దేవుని వీకెస్ట్ మూమెంట్ అన్నమాట. పాప భారం మొయ్యలేక మనుషుల పాపం అంతా మైండ్ మీద వచ్చినప్పుడు ఆ స్ట్రెస్ తోటి యేసయ్య ఒకవేళ నీ చిత్తం అయితే నా నుంచి తీసేయరాదా అని అడిగేదాకా వస్తామంట. మళ్ళా ఎంబడే దేవుని ఆత్మ ఆయన లోపల ఉంటది కాబట్టి అయినా పర్వాలేదు నీ చిత్తమే జరగాలని ఒప్పుకుంటాడు యేసయ్య. మళ్ళా ట్రై చేస్తాడనమాట. అయినా కూడా మళ్ళీ ఒకవేళ ట్రాక్ తప్పనిక యేసయ్య మళ్ళా శిలువ మీదకి పోవద్దని సైతాన్ ఏం చేస్తాడు చాలా ప్రియమైన శిష్యునితోటే టెంప్ట్ చేస్తాడు. లాస్ట్ చేస్తే గెట్ బ్యాక్ యూ సేటన్ అని చెప్తాడు యేసయ్య. అప్పుడు శిలువ మీదకి పోతాడు. ఆ రక్తంతో సంధి చేయడం వల్లనే మనము అక్షయ బీజం నుండి మరలా జన్మించడానికి మనకు అదే సీడ్ అయిందనమాట. సో మన అందరి విత్తనం ఎక్కడ ఉందంటే మన తల్లిదండ్రులతోటి కాదు సిలువ మీద యేసయ్య పెట్టింది కదా అక్కడ సీడ్ స్టార్ట్ అయింది మనది. ఆ జన్మ మనం ఇప్పుడు మళ్ళీ ఎత్తినాం అనమాట. కాబట్టి మనము తప్పకుండా అంటున్నట్టు క్షయ బీజం నుండి గాక శాశ్వతమగు దేవుని జీవము గల దేవుని వాక్యమూలముగా అక్షయమూలం దేవుని వాక్యమూలం అంటే బైబిల్ రెండు ఉన్నాయి మనకి ఇప్పుడు చేతుల్లోనేమో దేవుని వాక్యం అన్నది కానీ ఈ వాక్యం మనకు లేనప్పుడు
వాక్యమైన దేవుడు అన్నాడు, కుమారుడైన దేవుడు అన్నాడు, యేసయ్య అని. అందుకే వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యం దేవుడై ఉండెను అని అంటున్నాడు. ఈ హృదయంలో మనకున్నప్పుడు ఆ జన్మతోటి మనకు జీవితంలో ఎటువంటి పరిస్థితి వచ్చినా కూడా మనము ఆ క్షయ బీజం కాకుండా అక్షయ బీజంతో పుట్టాం కాబట్టి మనం దాన్ని ఎదిరించగలుగుతాం. అందుకనే మన లోపల మారు మనస్సు అనే నేచర్ ఖచ్చితంగా ఉంటుంది అనమాట. ఆయనతోటి సంపూర్ణ, ఎందుకంటే ఈ దేవుని సీడ్ మన లోపల వస్తుంది కాబట్టి, వాక్యము వలన మనం పుట్టి ఉంటాం కాబట్టి, వాక్యం ఎటు తీసుకపోతే మనం అటు పోతాం. వాక్యానికి ఎంత పవర్ ఉన్నదంటే ఆ వాక్యం ద్వారా సమస్తం చేయగలుగుతాం మనం. ప్రతి ఒక్కటి చేయగలుగుతాం అన్నమాట. అటు చేయగలుగుతాం కాబట్టి దేవుడు అంటున్నాడు. ఆ, ఇక్కడ రాసిన పేతురు రాసిన మొదటి పత్రికలనే ఉన్నది, 2వ అధ్యాయంలో ఉంటుంది కంటిన్యూగా. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయలం ప్రచురం చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. మనకు ఒక అడ్రస్ పెట్టిండు అన్నమాట అక్కడ. మనం ఏం చేస్తామంటే చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన ఆయన వెలుగులోకి వస్తాం కాబట్టి మనము ఆయనని ప్రచురం చేయడానికే పెట్టుకుంటున్నాం అన్నమాట. ఈ ప్రచురం చేయకపోవడం వల్లనే మన సంఘాలలో కానీ మన జీవితంలో ఎప్పుడు నష్టమవుతుందంటే, మనము ఈ దేవుని ఆశ్చర్యకరమైన వెలుగుని ప్రచురం చేయడానికే మనల్ని జన్మ తీసుకున్నాము అని నమ్మినప్పుడు దాని ప్రకారంగా చేస్తుంటాం, ప్రతి పని చేస్తాం. అప్పుడు అంటున్నమాట, అందుకనే మీరు రాజులైన యాజక సమూహమైన పరిశుద్ధ జనమైన ఈ రాజు అయిన యాజకుడు ఎవరు ఉంటారంటే యేసయ్యనే అంటారు అన్నమాట. అందుకని పాత గ్రంథంలో కూడా ఎంత క్రమంగా పెట్టినప్పుడు హైరార్కీ ఆఫ్ లీడర్షిప్ తీసుకున్నప్పుడు ఆయన యాజకులను ఏర్పరిచిండు. దాంట్లో ప్రధాన యాజకుడు ఒక ఆయన ఉంటాడు. తర్వాత రాచరిక వ్యవస్థను తీసుకొచ్చిండు దేవుడు. మనకు అర్థం కావడానికి అనమాట. దేవునికి ఎటువంటి లక్షణాలు ఉంటాయంటే ఆయన యాజకుడు అయి ఉంటాడు, ఆయన రాజు అయి ఉంటాడు. ఈ రెండు ఉంటాయి ఆయన లోపల. ఈ రెండు కలిసి లీడ్ చేస్తాడు అన్నమాట. ఈ నేచర్ మన లోపల రావాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మనమే యాజకులం అయి ఉండాలి, మనమే రాజులం అయి ఉండాలి. ఈ రెండు నేచర్స్ యేసయ్య లోపల చూపించింది అనమాట, ఆయన జీవితంలోనే చూపించింది అనమాట. అందుకే మనకు ఒక ప్రధాన యాజకుడు ఉన్నాడు, ఆయననే ఒకటేసారి అర్పించిన అని అంటారు. మళ్ళీ రాజులకు రాజైన యేసయ్య అని అంటుంది మనకు, ఆయననే రాజు అయి ఉన్నాడు. సో మన నేచర్లో కూడా మనకు రెండు క్యారెక్టర్స్ ఉంటాయన్నమాట. వి విల్ బి బిహేవింగ్ లైక్ కింగ్స్ ఎట్ ద సేమ్ టైం లైక్ ప్రీస్ట్స్. సో ఈ ప్రీస్ట్లీ కింగ్ నేచర్ దేవుని లోపల ఉన్నది, అది మన లోపల వస్తుంది అన్నమాట. అప్పుడు మనము డిసిషన్ తీసుకున్నప్పుడు, రాజు ఎట్లా తీసుకుంటాడు నిర్ణయం, రాజు తీసుకున్నప్పుడు అటు ఇటు ఆలోచిస్తాడు ఆ రాజు. అబ్సల్యూట్ డిసిషన్ తీసుకుంటాడు, ఇట్లా చేస్తున్నామంటే అంతే. యాజకుడు కూడా కరెక్ట్. యాజకుడు తప్పు చేస్తే అసలు దేవుడు యాజకుడిని కూడా చంపేస్తాడు, అంత డేంజర్ ఉంటుంది కదా. మనకు కనిపిస్తుంది. అందుకని ప్రధాన యాజకుడు పోయినప్పుడు ఆయన నడుముకు ఒక తాడు కట్టి లోపలికి పోతాడు. ఎందుకంటే ప్రధాన యాజకుడు ఒకవేళ తప్పు చేస్తే అక్కడనే చనిపోతాడు. మళ్ళీ ఆయన బయటికి తీయడానికి ఎవరు పోవడానికి వీలు కాదు కాబట్టి బయట నుంచి ఆయన రోప్ పట్టుకొని బయటికి తీయాల్సి వస్తుంది. సో ఇటువంటి పరిశుద్ధ జనానికి ఉన్న రెండు క్వాలిటీస్, యేసయ్య లోపల ఉన్న రెండు ప్రధానమైన క్వాలిటీస్ అన్నమాట. అదేంటంటే లైక్ ఎ కింగ్ హీ బిహేవ్స్ అండ్ లైక్ ఎ ప్రీస్ట్ హీ పర్ఫార్మ్స్. మనం కూడా మన బిహేవియర్, మన పర్ఫార్మెన్స్ దేవుని సన్నిధిలో వచ్చినప్పుడు అక్షయమైన బీజము మనకున్నప్పుడు ఆ అక్షయమైన బీజం ఏసయ్యది కాబట్టి ఏసయ్యకున్న గుణాతిశయము ప్రచురం చేయడానికి మనము ఇట్లా చేస్తాం అన్నమాట. అందుకని ఎంతో మంది కూడా దేవుని కొరకు ఎన్ని రకాల కష్టాలు అనుభవించినా కూడా వాళ్ళ మైండ్ లోపల వాళ్ళు దే ఆర్ బిహేవింగ్ లైక్ కింగ్స్ అన్నమాట. నువ్వు బయట ఏమన్నా చెప్పురా, నేను రాజునే అని అంటున్నా. సో అటువంటి యాటిట్యూడ్ దేవుని ఆత్మ ద్వారా జన్మించినప్పుడు మనకు వస్తుంది అన్నమాట. సో దేవుడు అట్లా ఇచ్చినప్పుడు మనము దేవుని కుమారులం అవుతాము. ఆ ఆత్మ నడిపిస్తూ ఉంటది కాబట్టి దేవునికి ఇష్టలుగా నడుస్తుంటాం అన్నమాట. ఆయన ఇష్టలుగా నడిచేటోళ్ళు అంటే ఎవరు ఇష్టపడతాడు దేవుడు అంటే ఆయనకున్న మేజర్ క్వాలిటీస్ దేవునికి ఆయన అక్షయ బీజములో ఉన్న రెండు క్వాలిటీస్ ఏంటంటే
మనం రాజులమని అనుకోవాలి, మనము యాజకులం అనుకోవాలి. కాబట్టి రాజులకున్న ఫెరోసిటీ, రాజులకున్న ధైర్యము, రాజులకున్న పర్పస్, రాజులకున్న టాస్క్, అడ్మినిస్ట్రేషన్, ఇవన్నీ మనకు వస్తుంటాయి. అట్ ద సేమ్ టైం యాజకునికి ఉన్న రెస్పాన్సిబిలిటీ, యాజకుడు చేసే పవిత్రత, ఇవన్నీ మెయింటైన్ చేస్తాం అన్నమాట. ఈ రెండు కాంబినేషన్స్ వచ్చినప్పుడు నిజంగా దేవుని కుమారుడు అనిపిస్తాం అన్నమాట. ఆ జన్మ మనకు భూమి మీద సెకండ్ టైం కావాలంటున్నాడు. అట్లా కావడానికి దేవుడు కూడా సెకండ్ టైం మన మధ్యకు వచ్చింది అనమాట. క్రిస్మస్ వాజ్ ద సెకండ్ బర్త్ ఆఫ్ ద ఆల్మైటీ గాడ్. ఫస్ట్ బర్త్ ఎక్కడైందంటే జగత్తు పునాది వేయబడక ముందు తండ్రి అయిన దేవుడి నుంచి సపరేట్ అవుతాడు. ఆయన సెకండ్ బర్త్ తోటి మనము సెకండ్ బర్త్ తీసుకున్నప్పుడు ఆయన నేచర్ మనకు వస్తుంది అన్నమాట. సో పరలోకం నుంచి ఆయన భూమి మీదకి సెకండ్ టైం తీసుకున్నాడు బర్త్. మనమేమో భూమి మీద ఫస్ట్ బర్త్ తీసుకుని భూమి మీద సెకండ్ బర్త్ తీసుకున్నప్పుడు మనం పరలోకానికి పోతాం. సో ఆ డైరెక్షన్ కరెక్ట్ ఉంటుంది. ఆ కట్టడ, ఆ నియమం దేవుడే పెట్టిండు అనమాట. అందుకనే ఆయన అన్నాడు అనమాట, నేడు నిన్ను కని ఉన్నానని మనల్ని కూడా అంటున్నాడు. అప్పుడు మనం అక్షయ బీజం నుంచి పుట్టినప్పుడు ఎట్లాంటి బిహేవియర్ ఉంటుందో, ఇప్పుడు మనకు ఆ బిహేవియర్ లేకపోతే దేవుడు అంటాడు, అరే నువ్వు నా విత్తనంగా, హెబ్రీ పత్రిక రాసినట్టు దుర్బీజులు అయి ఉన్నారు కదా అంటాడు అనమాట. లైక్ యు ఆర్ బాస్టర్స్ ఇన్ యువర్ నేచర్ అని అంటాడు. చాలా కఠినమైన మాట వాడతాడు అక్కడ. ఇక్కడ తండ్రి శిక్షింపని కుమారుడు కూడా ఉంటాడు. ఒకవేళ మంచోడైతే వాడు దుర్బీజుడు కాడు కదా అని ఉంటుంది అనమాట. కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుతున్నారు, మీరు పొందని ఎడల దుర్బీజులే గాని కుమారులు కారు అంట. తండ్రి అయిన దేవుడు కూడా కుమారుని శిక్షిస్తాడు, భయంకరమైన శిక్షను అనుభవిస్తాడు. యేసయ్య పాపము శాపం అన్ని భరించినాకనే ఆయన పవిత్రుడై ప్రూవ్ కాగలుగుతాడు అనమాట. మనం కూడా చనిపోతామంటే మరణం అయితే కూడా తప్పకుండా లేపగలుగుతాడు అనే అక్షయ బీజం ఉంది కాబట్టి యేసయ్యలాగా మనం బిహేవ్ చేస్తాం. సో ఇప్పుడు క్రిస్మస్ వచ్చినప్పుడు లెట్ దిస్ బి రీబర్త్ ఆఫ్ ఎవ్రీబడి అనమాట. యేసయ్య భూమి మీదకి వచ్చిందంటే మనం పరలోకానికి రావడానికి మనం ఒకసారి జన్మ తీసుకోవాలంటే యేసయ్య లోపల తీసుకోవాలి. వాక్య మూలంగా జన్మ తీసుకోవాలన్నమాట. ఈ సెకండ్ బర్త్ ఈస్ పర్మనెంట్. ఫస్ట్ బర్త్ పర్మనెంట్ కాదు, తప్పకుండా మనం అందరం చచ్చిపోవాల్సిందే. తల్లి గర్భంలో పుట్టిన ప్రతి ఒక్కడు చనిపోతాడు. కానీ రెండోసారి వాక్య మూలంగా పుట్టినోడు చనిపోయినా మళ్ళీ తిరిగి నిరంతరం ఉంటాడు నిత్యత్వంలో ఆయనతోటి. అక్షయ బీజము కాబట్టి దెర్ ఇస్ నో ఎండ్ ఫర్ అవర్ లైఫ్ అనమాట. అక్కడ నిత్య జీవంలో ఎక్స్ట్రీమ్ ఉంటుంది. అక్కడ దేవునికి ఈ రాజులది యాజకుల నేచర్ మనం ఎంత చూపిస్తున్నామో ఈ భూమి మీద, దాన్ని బట్టి నిత్యత్వంలో దేవుడు మనల్ని వాడతాడు అనమాట. అరే వీడు నిజంగానే రాజులాగానే యాజకులా చేస్తుంది కాబట్టి వీనికి ఈ పొజిషన్ ఇద్దామని. అందుకని అక్కడనే రాసినట్టు గొప్ప ఇంటిలో వెండి పాత్రలు, బంగారు పాత్రలు, రకరకాల పాత్రలు ఉంటాయి. మనం ఏ పాత్రలాగా తయారవుతాం అనుకుంటున్నామో అది మన చేతిలో ఉన్నదనమాట. ఈ జీవిత కాలంలో మనము ఆయన మేలిమి బంగారంను కోరుతున్నాం. అందుకని సువర్ణ దీపము, ఆయన ప్రత్యక్ష గుడారంలో అన్ని గోల్డ్ ఆర్నమెంట్స్ అన్ని ఎందుకు అట్లా పెట్టిండంటే వీ హ్యావ్ టు స్ట్రైవ్ టు బికమ్ లైక్ గోల్డ్ అనమాట. బంగారం లాగా మెరవాలనే ఆలోచనతో ఉండాలి. అందుకని మనకున్న ప్రతి పరీక్షలు కూడా అగ్ని లాంటి పరీక్షల నుంచి పోయినప్పుడు మనం బంగారం అయితే బంగారం ఇంకా మంచిగా వెలుగుతాం అన్నమాట. సో అటువంటి అగ్ని లాంటి సమానమైన పరిస్థితులన్నిటిని కూడా అధిగమించిన యేసయ్య ధవళ వస్త్రంతో మెరిసిపోతుంటాడు అనమాట. బంగారం కంటే ఎక్కువ వెలుగుతుంటాడు అన్నది. సో మనం జీవితాలు కూడా అటువంటి వెలుగుతోటి నింపినప్పుడు మనము ఆయన వెలుగు మన లోపల ప్రకాశిస్తుంది. ఆ వెలుగును మనం గుర్తుపట్టినట్టు అది గుర్తు అనమాట. హౌ వి రేడియేట్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ద రేడియన్స్ ఆఫ్ ద క్రియేటర్. యేసయ్య వెలుగుని మనం ఎంతవరకు రిఫ్లెక్ట్ చేస్తున్నామో దాన్ని బట్టి మనం అక్షయ బీజం ఎంత లోపల మన లోపల పని చేస్తుందో తెలుస్తుంది అనమాట. సో ఆ బీజము ద్వారానే మనం ప్రతి పనిని చేయాలి. దేవుడిచ్చిన కొద్ది ఆలోచన బట్టి దేవునికి మహిమ కలుగును. థ్యాంక్ యూ పాస్టర్ గారు.